హలో డియర్ వ్యూవర్స్, ఈరోజు చికెన్ కర్రీని మట్టి పాత్రలో ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఫస్ట్గా ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. కొంచెం మగ్గాక అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు మనం తీసుకున్న హాఫ్ కేజీ చికెన్ అందులో వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి మగ్గనివ్వాలి. ఇందులో వేరే అడిషనల్గా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. చికెన్లో వచ్చే వాటరే సరిపోతుంది, చికెన్ ఉడికిపోతుంది. కొద్దిగా మూత పెడితే ఇంకా బాగా వాటర్ వస్తాయి. కొంచెం ఆ వాటర్ మగ్గాక అందులో కొన్ని చెర్రీ టమాటోస్ యాడ్ చేయండి. ఈ చెర్రీ టమాటోస్ అనేవి నేను మా గార్డెన్లో పెరిగిన వేశాను. పులుపు ఉండవు, కాకపోతే గుజ్జు వస్తుంది, హెల్దీ ఆర్గానిక్ కాబట్టి. నీళ్ళు కొంచెం ఎగిరిపోయిన తర్వాత అందులో కావాల్సినంత కారం యాడ్ చేసుకోండి. చికెన్లో ఎక్కువ కారం ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వాటర్ అంతా ఎగిపోయాక చికెన్ బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇంట్లో చేసుకున్న చికెన్ మసాలా కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 2 minutes అలా ఫ్రై అవ్వనివ్వండి. అంతే, మట్టి పాత్రలో చికెన్ కర్రీ ఎంతో టేస్ట్గా ఉందండి.